లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళో వేసుకుని అస్తమానం తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయ్యా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమైనా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడాసం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ మంద పడికి. స్వామి, చూస్తున్నానయ్యా, నీకు 100గాక 1000 ఇవ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలో 10,000 వేసి వచ్చాను. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా బోడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్. ఇవన్నీ తమకే తెలుసు? నాకింకా చాలా తెలుసు. స్మగ్లింగ్, చందనం లారీ, భద్రాచలాన్ని రైలెక్కించడం, ఇంకా చెప్పాలంటే ఇతను ఎలక్షన్ లో 1,23,614 రూపాయల 5 పైసలు ఖర్చు పెట్టాడు. నువ్వు కుండ కింద 50, కుండ కింద 50 చొప్పున 3,58,695 రూపాయల 45 పైసలు ఖర్చు పెట్టాడు. ఆపండి మహాప్రభు, ఆపండి. తమరెవరో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క క్షణం టైం ఇప్పించండి. ఓకే. ఇదిగో సార్, హార్డ్ క్యాష్. స్వామి, అది నల్ల డబ్బు కాదు కదా? మళ్ళీ నన్ను ఎవరైనా పట్టుకుంటే? వాళ్ళ దగ్గర ఇంకా నల్ల డబ్బు ఎక్కడుంది సాంబయ్య? మొత్తం ఎలక్షనే పట్టుకుపోయింది. మహాప్రసాదం. వెళదామా? దయచేయి. వెళ్ళొస్తాం. సార్, ఈ చుట్టుపక్కలకి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆతిథ్యం మాత్రం మీరు ఇక్కడే తీసుకోవాలి. అప్స్టైర్ మీద ఒక రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎయిర్ కండిషన్. మీకోసం అలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచేస్తాం. మనం కుటుంబీకులు, ఆత్మీయులు, క్షేమంగా వెళ్ళరండి. అది 1000 పోతే పోయాయి గాని బావా, సాత్తు ఈశ్వరుని చూశామయ్యా. ఈశ్వరుడా వల్లకాడ? వాడు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ అయ్యా, సిబిఐ. ఈ మధ్య ఇటువంటి వేషాల్లో కూడా తిప్పుతున్నారని ఉప్పందిని. అయ్య బాబు, అయితే ఇప్పుడు ఏంటి చేయడు బావా? నువ్వేం భయపడకు, వాడు పొలిమేరలు దాటడు. ఎలా? సింహాచలంగా లేడటయ్యా. వాడిని పిలిపిస్తాను, తప్పిస్తాను. భాగ్యం, భాగ్యం. బాబా ఏమిటండి హడావిడి? హడావుడి కాక మరేమిటే, నీ నోములు ఫలించాయే. ఇదిగో నేను మీ అన్నయ్య అడిగిన 10,000. 10,000? 10,000. ఎన్నడైనా కళతో చూసిన మొహం అయితేగా. ఎవరి కళ్ళైనా పడతాయి కానీ జాగ్రత్తగా దాచిపెట్టు. ఇది ఈశ్వర ప్రసాదం. ఈశ్వర ప్రసాదం ఏమిటండి? అబ్బా, నువ్వు ఒట్టి సందేహ ప్రాణివే. ఇదిగో ఈశ్వరుడే వినాయకరావు గారి చేత ఇప్పించారు. మీ అన్నయ్యని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ చేస్తా కానీ దాచిపెట్టు. ఇది కూడా ఉంచు. ఏమండి, ఈ రంగు అమ్మాయి ఒంటికి నిండుగా ఉంటుంది కదండి? అమ్మాయి ఒంటికి ఎలా ఉన్నా నీ కంటికి నిండుగా ఉందిగా, ఇంకేం తీసుకో. సర్లేండి. అమ్మాయి రామ్మా, ఈ చీర తీసుకోనా? ఇష్టం, నాకైతేనే ఒకటేనమ్మా. అమ్మాయి భాగ్యం, రా అన్నయ్యా రా. ఏమిటి బావగారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారా? ఇదేనా రావటం? అవును, సర్కార్ ఎప్పట్లా లేటు. ఏంటి అప్పుడే చీరలు గట్రా కొనేసుకుంటున్నారు? మరి టైం దగ్గర పడుతోంది కదన్నయ్యా. అది కాదు బావారు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదయ్యా. నీ కట్నం డబ్బు ముడుపు కట్టి పెట్టాను. ఏమే, ఆ 10,000 ఇవ్వబట్రా. ఏ 10,000 అండి? ఏ 10,000 ఏమిటే, ఇంకేదో 10,000 మూట కట్టి పెట్టినట్టు నేను ఇచ్చిన 10,000 పట్టరా.
ఆగమ్మా ఆగు, ఆ డబ్బా అలాగే ఉంచు. అదేమిటన్నయ్యా ముందే కావాలన్నావుగా. ఇప్పుడు అన్నా అనుకో అమ్మా, కానీ కథ కొంచెం ఇప్పుడు అడ్డం జరిగింది. ఆ? అనుకోకుండా 5 రోజులు ముందే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని వాడికి దుబాయ్ దేశం నుంచి ఆర్డర్ వచ్చింది. అందుచేత ఒక క్షణం కూడా ఆగడానికి వీల్లేదు నాన్న అని చెప్పేసి నిన్ననే చక్కాబోయాడు. మరో 2 ఏళ్ల దాకా తిరిగి రాడు. తర్వాత చూస్తున్నాం బావారు. మా బావతో నా పెళ్లి 2 ఏళ్ళ దాకా వాయిదా పడింది. ఈలోగా మా నాన్నగారితో చెప్పి మన పెళ్లి కొప్పించగలని ధైర్యం నాకుంది రవి. మీ వాళ్ళు ఒప్పుకుంటే మన అదృష్టవంతులే కమలా. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిరా. ఏం కమలా, బాగున్నావా? ఎవరు నువ్వు? నేను కమలా, గోపాల్ని. అప్పుడే మర్చిపోయావా? మన ఇద్దరు చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకున్నాం. ఇప్పుడు చిన్నవాళ్ళం కాదుగా. నీ పెద్దరికమే చాలా ముద్దుగా ఉంది. ఆడినా పాడినా ఇప్పుడే అందం. ఊరుకో.